హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన ఛానల్ కి అయితే మానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అయితే యూట్యూబ్ నుంచి మనకైతే మనీ వచ్చింది. ఈ మనీ నాకు ఎంత వచ్చింది, ఈ డబ్బులు నేను ఏం చేస్తాను అనేది వీడియో ఆఖరిలో చెప్తాను. దానికంటే ముందు నేను ఛానల్ పెట్టిన తర్వాత నేను ఎలాంటి వీడియోలు చేశాను, ఎప్పుడు మానిటైజేషన్ అయింది, ఎలా నేను డబ్బులు దాకా వచ్చాను అనేది షార్ట్ గా అయితే వీడియో చెప్తాను. మొదటగా నేను ఈ యూట్యూబ్ లో సక్సెస్ అవడానికి కారణం మా కృష్ణపట్నం గ్రామ ప్రజలు అని చెప్పచ్చు. ఎందుకంటే నా ఛానల్ పేరు సూర్య కృష్ణపట్నం. నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ టైం మా యొక్క ఊరు గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ లో అయితే వేస్తాను. నా ఫస్ట్ వ్యూవర్స్ వచ్చి వాళ్ళే. ఎందుకంటే నేను వేయంగానే కనీసం 10-20 మంది అన్నా వాళ్ళే చూస్తారు. అందులో ఒకరిద్దరన్నా నేను పెట్టిన లింక్ ని షేర్ చేస్తారు. కాబట్టి నా మొదటి వీడియో నుంచి ఇప్పుడు దాకైతే ఎప్పుడు మా ఊరోళ్ళు నాకైతే సపోర్ట్ చేస్తుంటారు. నేను అందుకనే ఈ డబ్బులు కూడా నేను మా ఊరోళ్ళ కోసమే ఖర్చు పెడతాను. అది ఏ విధంగా అనేది లాస్ట్ లో చెప్తాను. అలాగే నేనైతే మామూలుగా 2023 జనవరి నుంచి అయితే వీడియోలు పెట్టడం అనేది స్టార్ట్ చేశాను. నేను ఎక్కువగా నాకు సినిమా పిచ్చి ఎక్కువగా నేను సినిమాలు చూస్తూ ఉంటాను. చాలా మంది మా ఊర్లో ఎక్కువగా సినిమా ఎలా ఉందని అడుగుతుంటారు. నేను నాకు తెలిసిన నాకున్న ఒపీనియన్ చెప్తుండేవాడిని. వాళ్ళు ఏం చెప్పారంటే, మా ఫ్రెండ్స్ ఎక్కువగా యూట్యూబ్ లో అది రివ్యూ ఏదో యూట్యూబ్ లో పెట్టచ్చు కదా, నేను ప్రతిసారి నీకు ఫోన్ చేసి అడగడం కష్టంగా ఉంది, పెట్టచ్చు కదా, నీకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది కదా అన్నారు. సరే, నేను దాన్ని ఆలోచించి ఫస్ట్ నేనైతే సినిమాల గురించే పెట్టడం మొదలు పెట్టాను. కానీ సినిమా అనేది మనకి వారానికి ఒక సినిమా రిలీజ్ అవుద్ది, లేదా 2 సినిమాలు రిలీజ్ అవుతాయి. మనం వాటి గురించి మాత్రమే మాట్లాడాల్సి ఉంటది. కానీ నాకైతే ఎక్కువ యూస్ కానీ నాకు ఎక్కువ సబ్స్క్రైబ్ కానీ వచ్చేది కాదు. అందుకని నేనేం చేశానంటే, మా ఫస్ట్ మొదటగా మా ఊళ్ళో కావచ్చు, మా ఊళ్ళో జరిగే కొన్ని మంచి కార్యక్రమాలు కావచ్చు, దీన్ని అన్నింటినీ యూట్యూబ్ లో నేను పెట్టడం అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం వల్ల నిదానంగా కొంచెం అయితే రీచ్ అయితే వచ్చింది. ఇలా మనం వచ్చేటప్పుడు ఎక్కువగా మనం ఏం ఆలోచిస్తామంటే, ఎప్పుడెప్పుడు మనకి 1000 సబ్స్క్రైబర్లు అయిపోతారా, ఎప్పుడెప్పుడు 4000 అవర్స్ అయిపోతే మనం మానిటైజేషన్ అప్లై చేస్తామని నేనే కాదు, ఏ కొత్త యూట్యూబర్ ఎవరైనా కూడా దాని మీద ఆలోచిస్తుంటారు. నేను కూడా ఎక్కువగా ఈ 1000 సబ్స్క్రైబర్లను పూర్తి చేయడానికి అయితే నేనైతే వాళ్ళ అయ్యాలని ఫోన్లు అడిగి వాళ్ళ దానికి సబ్స్క్రైబ్ కొట్టేవాడిని. ఇలా కొట్టేటప్పుడు కొంతమంది అయితే ఇలా ఛానల్ ఉంది అని చెప్పంగానే పైనుంచి కింద చూసి నవ్వినోళ్ళు ఉండారు. అలాగే అడగని చెప్పంగానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉండారు. కొంతమంది అయితే ఇప్పుడు ఛార్జింగ్ లేదు మళ్ళా చేస్తాను అన్న వాళ్ళు ఉన్నారు. అలాగే నా కళ్ళ ముందు సబ్స్క్రైబ్ కొట్టి అట్లా వెనక్కి తిరిగి అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడైతే కొంచెం నాకైతే బాధ అనిపించింది. కానీ సరేలే, వాళ్ళ ఫోను వాళ్ళ ఇష్టము, వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవాలి, మనం అడుక్కోకూడదు, అది నాకు అర్థమైంది. కానీ ఎవరు కూడా 1000 సబ్స్క్రైబర్లు అయ్యేదాకా ఎవరైతే కూడా మనం బలవంతంగా తీసుకోను, వాళ్ళు మొహమాటంగా తీసుకోను, ఫోన్లు తీసుకొని మనం కొడుతూ ఉంటాం. నాకు 1000 సబ్స్క్రైబర్లు పూర్తి నాకు 3 నెలల కల్లా నేనైతే 1000 సబ్స్క్రైబర్లు పూర్తి చేశాను. 1000 సబ్స్క్రైబర్లు పూర్తి చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఈ రోజు 3500 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 1000 సబ్స్క్రైబర్లు పూర్తి చేసిన తర్వాత ఆ వచ్చిన 2500 సబ్స్క్రైబర్లు నేను ఎవరిని ఫోన్ అడిగితే కొట్టలేదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా వచ్చాయి. అప్పుడు నాకు అనిపించింది, ఓహో, మనం కంటెంట్ పెడితే చాలు, మనకి ఎవరిని అడిగి ఫోన్ అడిగి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా సబ్స్క్రైబర్స్ వస్తాయి. మీరెవరన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టి కొత్తగా పెట్టినప్పుడు మీరు 1000 సబ్స్క్రైబర్ల కోసం అయితే వాకులు ఆడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం పెట్టుకుంటూ వెళ్తుంటే సబ్స్క్రైబర్ అనేది ఆటోమేటిక్ గా వస్తాయి. నాకు 2500 సబ్స్క్రైబర్లు ఎక్స్ట్రాగా ఉన్న ఈ సబ్స్క్రైబర్లు నేనైతే మాత్రం ఎవరిని ఏమీ అడగలేదు. ఆటోమేటిక్ గా నా కంటెంట్ చూసి వచ్చినట్టువే. మీరు కంటెంట్ పెట్టండి, షార్ట్లు పెట్టండి, అలాగే వీడియోలు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. అయితే ఒకటి కాపీ కొట్టి పెట్టకూడదు. అంటే మనకి మానిటైజేషన్ అయ్యేంత వరకు అయితే అంటే సినిమాలు టీవీలో వచ్చేట్టు కావచ్చు, సినిమా హాల్లో రికార్డ్ చేసినట్టు ఇలాంటివి అయితే పెట్టకూడదు. అయిన తర్వాత కూడా అలాంటివి అయితే పెట్టకూడదు. అవి కొంచెం రిస్క్ తో కూడుకున్నటివి. కానీ కొన్ని సబ్జెక్టులు అయితే అంటే కొన్ని పెట్టుకోవచ్చు. నేను మళ్ళీ వీడియో చెప్తాను ఎలాంటివి పెట్టుకోవచ్చు, నేను ఎలాంటివి పెట్టాను అనేది చెప్తాను. ఎవరు కూడా ఫస్ట్ మీ కళ్ళకి కనిపించే ఇది పెట్టచ్చు, కవితకు కాదేది అనర్హం అని అన్నాడు. అలాగే యూట్యూబ్ లో పెట్టడానికి ఏ వీడియో అనర్హం కాదు. యూట్యూబ్ కి రూల్స్ ప్రకారం మంచి కంటెంట్ గా ఉండి ఇది చూస్తారు అనుకుంటే పెట్టచ్చు. అంటే నేను మరీ చెప్పేది వల్గర్ గా ఉండేది వాటి గురించి కాదు. మంచి సబ్జెక్ట్ గా ఉండేది, ఇది చూస్తారు, ఇది కొత్తగా ఉందనుకుంటే ఏ వీడియో అయినా మనకైతే పెట్టచ్చు. అలాగే నేనైతే కొన్ని వీడియోలు పెట్టుకుంటూ వచ్చాను. ఎలాంటి వీడియోలు పెట్టాలి ఏంటి అనేది ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను దాని మీద ఒక చిన్న వీడియో చేసి మీకు చెప్తాను. అలాగే నేను ఇప్పుడు దాకా పెట్టుకుంటూ వచ్చిన వీడియోల్లో సినిమాలతో పాటు నేను ఎవరికన్నా ఫోన్ బుక్ చేయించిన, ఎవరన్నా నన్ను ఏదన్నా టీవీ కానీ అలాగే ఏదైనా ఫ్రిడ్జ్ కానీ అలాంటివి ఏదైనా బుక్ చేయించినప్పుడు ఖచ్చితంగా నేనైతే
వాటి యొక్క అన్బాక్సింగ్ తీసుకుంటాను. ఎందుకంటే వాటి యొక్క టెక్నీషియన్లు వస్తారు, వాళ్ళని అడుగుతాను, మీరు ఏమైనా చెప్పగలరా దీని గురించి అని అడుగుతాను. వాళ్ళు కొంతమంది ఏంటంటే చెప్తాము అంటారు, కొంతమంది ఏంటంటే మేము చెప్పకూడదు, మేము చెప్పము అంటారు. అలాంటప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఈ ఫ్రిడ్జ్ పరిస్థితి ఏంది, దీంట్లో డబల్ డోరు ఎన్ని లీటర్లు, ఏంది కూలింగ్ ఎంతసేపు, అలాగే టీవీ దీంట్లో ఆండ్రాయిడా ఏంటి, దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి అని నేను ముందుగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు వీడియో అయితే నేనైతే చేస్తాను. ఒక్కోసారి మనం తప్పులు కూడా చెప్తాము, దానికి యూట్యూబ్లో కింద కామెంట్స్ వస్తాయి, తిట్లు కూడా వస్తాయి. అలా ఒక్కొక్కసారి తప్పులు జరుగుతుంటాయి, మనం జరగకుండా ఉండడానికి మనమే దేవుళ్ళు కాదు. ఓకే, ఏదైనా కావచ్చు, మనం ఏదైనా ఏ వీడియోనే పెట్టచ్చు. ఒకే రకమైన వీడియోలు పెట్టాలని అయితే రూల్ అయితే ఏం లేదు, మానిటైజేషన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మన యూట్యూబ్ లో మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఒకే దానికి పెడితే మీకు యొక్క ఒకే సబ్స్క్రైబర్లు ఉంటారు అని. కరెక్టే, మనం 10 రకాల వీడియోలు పెట్టాము, ఏ వీడియో ఎవరికి కావాలో చూసుకుంటారు, లేదంటే స్కిప్ చేస్తారు. దాంట్లో మనకు వచ్చిన నష్టం ఏం కాదు. మనకి ఒక రీచ్ వచ్చిన తర్వాత కావాలంటే ఒకే కంటెంట్ కి అయితే స్టిక్ అవ్వచ్చు, తప్పేం లేదు. మనం ఎలాంటి వీడియోలు, రకరకాల వీడియోలు, మీరు గుళ్ళు గురించి పెట్టండి, వంటల గురించి పెట్టండి, సినిమా రివ్యూల గురించి పెట్టండి, ఫోన్ల గురించి పెట్టండి, టీవీల గురించి పెట్టండి, ఏటి గురించి అయినా మన ఛానల్లో పెట్టుకోవచ్చు. దానికి ఒక్కటే ఛానల్ ఒకే విధంగా పెట్టాలని రూల్ అయితే ఏం లేదు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది ఒకేసారి అన్ని వంటలే పెట్టాలంటే ఎలాగా, కాదు కదా. నాకైతే అనిపించింది, నాకు ఈ డౌట్లు ఉన్నాయి, ఇలా పెట్టచ్చా పెట్టకూడదా, మానిటైజేషన్ అవుతుందా లేదని. నేనైతే నాకైతే ఎవరు చెప్పలేదు. నేను యూట్యూబ్ లో ఇంటే రకరకాల మాటలు, రకరకాల వీడియోలు, మనల్ని కన్ఫ్యూజ్ చేసే వీడియోలు ఎక్కువగా దొరికాయి నాకు. కానీ నేను పెట్టుకుంటూ అయితే వెళ్ళాను. ఎక్కడా కూడా ఎవరి వీడియో అయితే కాపీ కొట్టకుండా మనం అయితే పెట్టుకుంటూ వెళ్ళాను. మన ఒక కంటెంట్ కి మన వాయిస్ ఇస్తే మంచిది. వాయిస్ ఇవ్వలేకపోయినా యూట్యూబ్ లో లైబ్రరీలో ఉండే మ్యూజిక్ ఉపయోగించుకొని మనం అయితే వీడియోలు అయితే చేసుకోవచ్చు. అలాగే చేసుకుంటూ అయితే వచ్చాను. నేను అలా ఈ చేసుకునే క్రమంలో నాకైతే 4000 అవర్స్ ఎలా కంప్లీట్ చేశానంటే, నేను ఒక ఏసీ సర్వీస్ పెట్టాను. నేను అది పెట్టిన కొన్ని రోజులకి ఆగిపోయింది. ఒక 1000 వ్యూస్ వచ్చి ఒక 30 రోజులకి ఆగిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది మంచి ఎండాకాలంలో. ఆ క్లీనింగ్ అనేది దాదాపు 50,000 వ్యూస్ రీచ్ అయింది. ఆ 50,000 వ్యూస్ లో నాకైతే 4000 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి అది ఇప్పటికి 1,07,000 వ్యూస్ అయితే వచ్చాయి. ఆ ఒక్క వీడియో అయితే నేనైతే బయటపడిపోయాను. అలాగని చెప్పి వెంటనే ఇంకొక 2-3 సర్వీసులు పెట్టాను, అవేం రాలేదు. అంటే దీన్ని బట్టి నాకైతే అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు ఏ వీడియో రేజ్ అవుద్ది అనేది మన చేతుల్లో ఉండదు. అది దాంట్లో సబ్జెక్టు ఎవరికి. ఇంకోసారి అది కూడా చెక్ చేశాను, నేను పెట్టిన వీడియో కంటే ఏమన్నా అంతకంటే ఇంతకంటే గొప్ప వీడియో ఇంకోటి లేదని చెక్ చేశాను. నాకంటే బాగా చెప్పిన వాళ్ళు, నాకంటే బాగా తీసి అప్లోడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ దానికంటే కూడా నాకు వ్యూస్ ఎక్కువ వచ్చాయి. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, మనం అది మనం ఎంత ఖర్చు పెట్టి కెమెరాలు పెట్టి తీసి వీడియో పెట్టామా లేదా అన్నది కాదు. అది రీచ్, దాంట్లో సబ్జెక్ట్ ఉంటే, దాన్ని పోవాలని రాసుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనలాంటి చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. పెద్దవాళ్ళకి ఆటోమేటిక్ లక్షల సబ్స్క్రైబర్లు ఉంటారు కాబట్టి పెట్టంగానే రీచ్ వచ్చేస్తుంది. సో మనం ఏదైనా వీడియో చేయండి, అప్లోడ్ చేయండి. రకరకాల వీడియోలు చేసి ఒకే ఛానల్ అయినా పెట్టుకోవచ్చు. అలాగే నేను పెట్టుకున్నాను. ఫ్యూచర్ లో మీకు ఎలాంటి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి, నేనైతే దాని మీద వీడియో చేసి క్లారిటీ అయితే ఇస్తాను. 2023 జనవరిలో వీడియోస్ అయితే అప్లోడ్ స్టార్ట్ చేశాను. 2023 సెప్టెంబర్న నాకైతే మానిటైజేషన్ కంప్లీట్ అయింది. అక్కడి నుంచి 2024 సెప్టెంబర్, అంటే సంవత్సరం రోజులు నాకు $100 అవ్వడానికైతే టైం పట్టింది. అంటే ఈ లోపు నేనైతే కొంచెం తగ్గించాను కూడా, నాకు వేరే పనుల నుండి కొంచెం తగ్గించాను కూడా. ఈ $100 అయ్యాక మాత్రమే మన అకౌంట్ లోకి అయితే మనీ వస్తుంది. నాకు $102 అయిన తర్వాత నాకైతే మనీ అయితే నా అకౌంట్ లో అయితే క్రెడిట్ అయింది. అది 8,000 రూపాయలు అయితే నాకు వచ్చింది. అంటే ట్యాక్సులు పాను 7,967 రూపాయలు, దాదాపు 8,000 రూపాయలు నా అకౌంట్ లో అయితే పడింది. ఈ యొక్క 8,000 రూపాయలని నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈ యొక్క 8,000 రూపాయలే కాకుండా నా నెక్స్ట్ పేమెంట్ ఏమైతే వస్తుందో, ఇంతే సంవత్సరం పట్టకుండా ఇప్పుడు వీడియోలు ఫాస్ట్ గా చేస్తాను. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి, ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుద్ది కాబట్టి ఎక్కువ వీడియోలు చేస్తాను. నెక్స్ట్ $100 అయిన తర్వాత నాకు వచ్చే పేమెంట్, ఆ పేమెంట్ ఎంత అయితే కావచ్చు, ఆ పేమెంట్ ఈ పేమెంట్ కలిపి నెక్స్ట్ ఇయర్ మా ఊరు స్కూల్లో ఎవరైతే 10th క్లాస్ లో ఫస్ట్ వస్తారో వాళ్ళకైతే ఈ డబ్బులు ఇద్దామని నేనైతే ఫిక్స్ అయ్యాను. చూడాలి నేను ఎలా కష్టపడ్డానో. నేనేమి ఎవరికి ఊరికనే ఇవ్వట్లేదు. నేను ఇక్కడ యూట్యూబ్ లో కష్టపడి సంపాదించాను. ఈ డబ్బుల్ని స్కూల్లో ఎవరైతే కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళకి ఇవ్వడంలో అది వాళ్ళ కష్టానికి ఇది నా గుర్తింపు అయితే నేను వాళ్ళకి ఇచ్చే గుర్తింపు అంతేను, ఇంకోటి అయితే ఏం కాదు. నేను అప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మళ్ళా వీడియో చేస్తాను. ఇది గైస్ ఈ రోజు వీడియో. ఇప్పుడు దాకా నన్ను ఎలాగైతే ఎంకరేజ్ చేశారో అదే విధంగా అయితే నన్ను ఇంకా మీద కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.